సామాజిక భద్రతా పింఛన్లు క్షేత్రస్థాయిలో సుజావుగా అవినీతికి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి బి రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమలాపురం రూరల్ మండల పరిధిలోని నర్సప్పపాలెం గ్రామంలో ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్న తీరును ఫేషియల్ యాప్లో నమోదు చేసి అక్విటెక్ స్వీకరణ ప్రక్రియలను తనిఖీ చేసి పంపిణీ పరంగా గుర్తించిన చిన్న లోపాలపై పలు సూచనలు ఆదేశాలు సిబ్బందికి జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,35,887 మంది పింఛనార్థులు ఉన్నారని వీరికి 100,90,00,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి పింఛన్లు పంపిణీ సుజావుగా జరిగేలా సిబ్బంది పనిచేసి విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు ఇంటి వద్ద పింఛన్ మొత్తాన్ని అందించేలా చూడాలన్నారు. మొదటి రోజు వివిధ కారణాల మూలంగా ఎవరైనా మిగిలి ఉంటే రెండో రోజు ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయినాథ, జయచంద్ర గాంధీ, ఎంపీడీఓ వి బాబ్జీరాజు, డిపిఎం అన్నపూర్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఉన్నాయమ్మా మీకు? ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. ఇది ఇప్పుడు మీ వయసు ఎంత? గవర్నర్ ఆఫీసర్ పెన్షన్ చూడడానికి వచ్చిన ఎవరి నుంచి వచ్చిన ఆఫీసర్ ముఖ్యమంత్రి గారు పంపించిన సందేశం అమ్మాలి. సో ఇది స్పెసిఫిక్గా పేరు అవి వస్తున్నాయా? ఆల్మోస్ట్ తెరుస్తున్నా. ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆఫీసర్ పెన్షన్ చూడడానికి వచ్చిన ఎవరి నుంచి వచ్చిన ఆఫీసర్ ముఖ్యమంత్రి గారు పంపించిన సందేశం అమ్మాలి. జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్